దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈ దినమందు దేవుని యొక్క సన్నిధిని అనుభవించే కృపను దేవుడు అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెల్లును గాక. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనం నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. విచారము కొట్టివేసి ఆనందము కలుగుచేతును. విచారము కొట్టివేసి ఆనందము కలుగుచేతును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నా వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఒకసారి పరిశీలిస్తే ఇందులో ఒక మాట మనకు మన జీవితాల్లో పట్టి పీడించే మాటగా మనం అనుభవించే ఒక స్థితిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. విచారము ప్రతి మనిషి జీవితంలో వెంటాడే భయంకరమైన బాధ, వేదన. ఎందుకనంటే విచారము లేకుండా ఎవరు ఉండరు. కొన్ని సందర్భాల్లో కారణము లేని విచారాలు, కారణము లేని భయంకరమైన బాధలు మానవ జీవితాన్ని ఎంతో భయపెడుతూ భయంకరంగా వేధిస్తూ ఉంటాయి. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే విచారమును కొట్టివేసి అనే అద్భుతమైన ఒక మాటను మనం చూడగలుగుతున్నాం. ఈ లోకంలో విచారం అనేది ఎవరూ తీసేయలేరు. ఎందుకనంటే మానవ జీవితానికి సాధ్యం కానిది విచారము, బాధను తీసివేయడం అనేది. ఎందుకనంటే అది దైవాత్మ ఆధీనములో ఉండేది తప్ప మానవాధీనము కానే కాదు. చాలామంది అంటూ ఉంటారు, మోటివేషన్ చేస్తూ అలాగే ఎన్నో మాటలు చెప్తూ మీరు మీ బాధ నుండి బయటకు రావాలి, విచారం నుండి బయటకు రావాలి అని అంటారు. కానీ అవి ఎలా రావాలో ఎవరు కూడా పరిపూర్ణంగా 100% ఒక మార్గము కానీ లేదా ఒక అద్భుతమైన ఒక 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 ఫార్ములా కానీ ఎవరు చెప్పలేరు. ఎందుకనంటే విచారం ఏ రూపంలో ఏ రకంగా మనిషిని కృంగదీస్తుందో ఎవరికి తెలియదు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఒకవేళ విచారాలు నిన్ను భయంకరంగా వేధిస్తున్నాయేమో, నీ జీవితంలో ఆ విచారాన్ని కొట్టివేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కొంతమందికి తినడానికి ఉంటుంది, కట్టుకోవడానికి ఉంటుంది, కానీ విచారం అనేది మానవ జీవితంలో అది అలాగా వారి జీవితంలో వారిని భయంకరంగా వేధిస్తూనే ఉంటుంది. ఈ విచారము గానీ, చింత గానీ, ఈ యొక్క ఆందోళన గానీ ఇది మానవ జీవితానికి ఎంతో భయంకరమైన విషయం. భక్తుడు పాడుతూ ఉంటాడు ఏమనంటే, కొన్ని పాటలు మనం వింటూ ఉంటాం. అన్నీ ఉన్నాయి గానీ నాకు ఈ బాధ, ఈ వేదన ఏమీ లేని అనుభవం ఇది నా జీవితంలో నాకు కొరకరాని కొయ్యగా ఉంటుందని పాడుతూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా నీ జీవితంలో అలాంటి స్థితిని నువ్వు అనుభవిస్తున్నావేమో. విచారం చేత, చింత చేత, బాధ చేత, ఆందోళన చేత ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో. రేపు అనే ఒక విచారం నిన్ను వెంటాడుతుందేమో. లేకపోతే భయముకరమైన ఒక బాధ అని విచారం నిన్ను వెంటాడుతుందేమో. ఒక్కసారి ఆలోచన చేయండి. నీ జీవితంలో దైవాధీనంలో ఉన్న విచారంను కొట్టివేసే ఆ శక్తి నీ జీవితంలోనికి రావాలంటే తప్పకుండా నువ్వు దైవాధీనంలోనికి రావాలని మీకు మనవి చేస్తున్నాను. ఏమైపోతుందని కంగారు పడకండి. ఒకవేళ అందరూ అంటున్నారేమో, నీ జీవితంలో నువ్వు ఎంత మాత్రం పైకి రావు, నీ బ్రతుకులో నువ్వు ఎంత మాత్రం నీ జీవితంలో కలిసి రాదు, నువ్వు పడైపోయావు, నువ్వు పాడైపోయావు, నీ బిడ్డలు పాడైపోయారనే మాటలు విని మీరు విచారంతో, భయంకరమైన బాధతో, చింతతో జీవిస్తున్నారేమో. మీరు గనుక దైవాధీనంలోనికి రాగలిగితే మీ జీవితంలో మూసుకుపోయిన ద్వారాలను కూడా ఆయన తెరవగలిగిన వాడు. అంత అద్భుతం మీ జీవితంలో చేయగలిగిన వాడు. వాక్యాన్ని మీరు గమనిస్తే విచారం మనలో పోవాలంటే మనము దేవుని ఆధీనంలోనికి, విధేయతలోనికి రావాలి. విచారం మన జీవితంలోంచి కొట్టివేయబడాలంటే మీరు మీ జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన విమోచన మీరు చూడాలి. అలాంటి అనుభవాల్లోనికి మీరు రాగలిగితే మీ విచారాల సైతం, మీ బాధల సైతం, మీ చింతల సైతం కొట్టివేయబడి మీ జీవితంలో ఆనంద సంతోషాలకి మీరు వారసులైపోతారు. అందుకోసమే దేవుని నమ్మిన వారు గొప్ప సంతోషాన్ని కలిగి ఉంటారు. వారి జీవితంలో రేపనే విచారం వారికి ఉండదు. వారి జీవితంలో బాధలనే ఉండవు. ఎందుకనంటే రేపటిని గురించి చింతించొద్దని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకనంటే రేపు, ఈరోజు, నిన్న ఆయనే చూశాడు. ఆయన అన్నిటినీ ఆధీనపరచగలిగిన వాడు గనక, స్వాధీనపరచుకోగలిగిన వాడు గనక మీ జీవితంలో రేపేం జరుగుతుందనే బాధను, భయాన్ని ఆయనకు అప్పగించండి. కంగారు పడకండి. ఆయన మీతోనే ఉన్నాడు. ఆయన మీతోనే ఉండి మీ జీవితంలో అద్భుతం చేసేవాడు. కష్టాల్లో, కన్నీళ్లలో ఎంతమాత్రం మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అందుకోసమే ఆయన్ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తూ, దేవా ఈరోజు మీరు మాలోకి వస్తే మా బ్రతుకులో మాకు అదే చాలు ప్రభా అని నువ్వు అనగలిగితే నీ విచారాలన్నీ ఆశీర్వాదాలుగా, నీ చింతలన్నీ దీవెనలుగా ఆయన మార్చేస్తాడు. అవమానాల్ని ఆశీర్వాదాలుగా మార్చే దేవుడు మీతోనే ఉన్నాడు. ఉద్యోగ విషయంలో భయపడకండి, వ్యాపారం విషయంలో భయపడకండి, అలాగే ఈ దినము ఏమవుతుందని కంగారు పడకండి. చదువుల విషయంలో, అలాగే ఉద్యోగ ప్రయత్నాల విషయంలో మీరు ఎంత మాత్రం ఆందోళన పడొద్దని మీకు మనవి చేస్తున్నాను. విచారమును కొట్టివేసి పరిపూర్ణ ఆనందాన్ని మీకు అనుగ్రహించడానికే ప్రభు ఈరోజు మీకు ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఆనందము కేవలం ఆయన ద్వారానే వస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా నీ జీవితంలో కఠినమైన పరిస్థితిని ఆయన చేతులకు అప్పగిస్తూ విచారములు కొట్టివేసే ఆ ప్రభు పాదాల చెంతకొస్తే
మీరు అద్భుతం చూస్తారు. లెట్స్ ప్రే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ మాటలు ఎంతమంది అయితే స్వీకరించారో వారి జీవితంలో ఒక అద్భుతం జరగనుగాక. ప్రతి విధమైన విచారం, బాధను కొట్టివేసి ఆనంద సంతోషాలతో వర్ధిల్లే కృపా భాగ్యం దయచండి. ఎంత దూరంలో ఉండి, ఏ దేశంలో ఉండి, ఏ రాష్ట్రంలో ఉండి ఈ వాక్యం చూస్తున్నా వారి జీవితాల్లో ఒక అద్భుతం జరగనుగాక. నూతన ద్వారాలు తెరచి ఘనమైన సాక్షులుగా, బలమైన పాత్రలుగా నిలబడేట్లుగా మీరే కృప చూపించి ముందుకు నడిపించమని సమస్త మహిమ ఘనత నీకు అర్పిస్తూ, పరిశుద్ధాత్ముడ నీ ఆత్మస్వాదుల్లోనికి ప్రభావ బిడ్డలందరినీ అప్పగిస్తూ ఉండగా ఘనమైన అద్భుతం చేసి దినమంతా నీ ఆశీర్వాదం అనిపించే భాగ్యమని సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా అందరితో మీరు ఈ వాక్యాన్ని పంచుకోవాలని మీకు మనం చేస్తున్నాను. దేవుని యొక్క కృపా కాపుదల మీకు తోడుగా ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమేన్.